శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 19వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నవ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం తదియ తిథి సాయంత్రం 6:45 వరకు. అనంతరం చవితి. మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 12:50 వరకు. అనంతరం ఆర్ద్రా నక్షత్రం. ధృతయోగం రాత్రి 10:21 వరకు. అనంతరం శూలయోగం. తైతలకరణం ఉదయం 7:58 వరకు. అనంతరం గరజీకరణం. శేష అమృత ఘడియలు ఉదయం 6:08 వరకు. తిరిగి అమృత ఘడియలు రాత్రి 1:53 నుండి 3:23 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:11 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11 గంటల నుండి 11:46 వరకు. నేటి వర్జ్యం రాత్రి 8:40 నుండి 10:09 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే పురుషోత్తమ మాసంగా చెప్పబడేటటువంటి అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష తదియ ఈరోజు. తదియ తిథి గౌరీ అమ్మవారి ఆరాధనకు విశిష్టంగా మనకు చెప్పబడుతుంది. శివశక్తులు ఇద్దరు కూడా అభేదమని శాస్త్రవచనం. పరమేశ్వరుడిగా పురుషశక్తి ఉన్నప్పుడు పార్వతిగా ప్రకృతి శక్తి ఆరాధింపబడుతుంది. నారాయణమూర్తిగా పురుషశక్తి ఉన్నప్పుడు లక్ష్మిగా ప్రకృతి శక్తి ఆరాధింపబడుతుంది. పురుషస్వరూపంగా బ్రహ్మని ఆరాధన చేస్తే ప్రకృతి శక్తిగా సరస్వతి ఆరాధన మనకు ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అందుకే సౌందర్యలహరలో శంకర భగవత్పాదుల వారు గొప్ప మాట అంటారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నః ఖలు కుశల స్పందితుమపి అని. శివశక్తుల్ని ఇద్దరిని కూడా ఎప్పుడూ మనం వేరువేరుగా చూడలేము. అందుకే ఆ నామంలో ఉన్న విశిష్టత ఏమిటి అంటే శివ అంటే ఈశ్వరుడు, శివ అంటే అమ్మవారు. అంతేకాకుండా శంకర అంటే స్వామి, శాంకరి అని అమ్మ పిలబడుతుంది. శివ శివాని, భవ భవాని, రుద్ర రుద్రాని, శర్వ శర్వాణి. ఇట్లా స్వామి యొక్క నామంతో స్వామి యొక్క దేహంలోనే ఆవిడ సగమని మనందరికీ తెలిసినటువంటి విషయం. నమశివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఇదే స్తోత్రంలో శంకర భగవత్పాదులు వారు చెప్తారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం అని. పరమేశ్వరుని ఆవిడ ఎలా సాధించింది అంటే తపస్సుతో సాధించిందిట. అందుకే పార్వతీ పరమేశ్వరులు ఏమంటారంటే ఆది దంపతులు అని పిలుస్తారు. కాళిదాస మహాకావ్యం ఆ రఘువంశంలో ఆయన చేస్తూ ఆ కావ్యాన్ని ప్రారంభిస్తూ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతివర్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని ఆయన ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తాడు. వాగర్ధములు ఎటువంటివి? అవిభాజ్యములో పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా, వారిని ఇద్దరిని కూడా మనం వేరుగా చూడలేము. అటువంటి పార్వతీ ఆరాధన, అమ్మవారి ఆరాధన, గౌరీ ఆరాధన ఈ మంగళవారం తదియనాడు విశేషమైన ఫలితాలను మనకు అందజేస్తుంది. ముఖ్యంగా ప్రకృతి స్వరూపమైనటువంటి గౌరిని ఆరాధించడం వల్ల ఈ సృష్టి యందు ప్రకృతి స్వరూపమైనటువంటి స్త్రీకి అవసరమైన అత్యంత ప్రధానమైన సౌభాగ్య ప్రదాయినిగా అమ్మ ఆరాధింపబడుతుంది. అటువంటి ఈ తదియ మంగళవారం నాడు అమ్మవారి యొక్క ఆరాధన అందరూ చేసి అమ్మ యొక్క దివ్య కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. దేవీ భాగవతంలో వ్యాసుడు చెప్పినటువంటి సంస్కృత వాక్యానికి ఇది తెలుగు చేత, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అటువంటి అమ్మ యొక్క దివ్య దయ అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనసారా ఆశిస్తూ శ్రీమాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి శ్రీమాత్రే నమః. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రేయస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రేయస్సు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి తదియ, వారం జయవారం లేదా మంగళవారం, నక్షత్రం మృగశిర. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, చంద్ర సంచారం, శుక్ర సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో,
కుజ సంచారం మేషక్షేత్రంలో, రవి బుధుల సంచారం వృషభ క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అనుకూలత కూడా ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అధిక ఒత్తిడులు ఆర్థిక పరంగా కూడా చేకూరుతాయి. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వెంటనే పొందలేకపోతారు. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధ్యపడతాయి. మానసిక క్లేశాలు, మానసిక ఒత్తిళ్లు నియంత్రించబడతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చాకచక్యంతో కూడినటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత చేకూరుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా నెట్టుకు రాగలుగుతారు. సంఘర్షణలు, వివాదాలు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కలిసి వస్తాయి. ఓర్పు, సహనంతో కూడినటువంటి కార్యకలాపాలు మాత్రమే రాణిస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు నియంత్రించబడతాయి. బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అంతిమ విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక వ్యయం ఆర్థిక పరంగా కొనసాగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం క్షేమదాయకం. అనుకూల పరిస్థితులు గృహపరంగా కూడా క్రమక్రమంగా తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా మాత్రం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలను చవిచూస్తారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా మాత్రమే పెంపొందింప చేసుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. అనుకూల పరిస్థితులు పెంపొందింప చేసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. పిల్లల విషయంలో అనుకూలత సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి.
ఆర్థిక వ్యవహారాల్లో బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలు కొనసాగించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా, అష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ కొనసాగించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు తిరిగి ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. తద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో నూతన అంశాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపార విషయాలు సాధ్యపడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సఖ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా భవిష్యత్తుపై ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అవమానకర సంఘటనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు నియంత్రించబడతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా స్ఫూర్తి లభిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చేసినటువంటి పొరపాట్లు గ్రహించగలుగుతారు. సవరించుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఆశాజనకంగా మారతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. మానసిక ఒత్తిళ్లు, క్లేశాలు నియంత్రించబడతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం అనుకూలంగా మలర్చుకోలేకపోతారు. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి ఆగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణలో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల విషయంలో ఆందోళన ఉంటుంది. సందిగ్ధ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందలేకపోతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అలజడి పరిస్థితులను నియంత్రించగలుగుతారు. ఆర్థిక ఆందోళనకర వ్యవహారాలు చక్కబెట్టేటువంటి పరిస్థితులను ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అలజడి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఆనందానికి దారితీస్తుంది. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు.
అభివృద్ధి ఆర్థికంగా ఆనందానికి దారితీస్తుంది. గృహ విషయాల అనుకూలం, స్థిరాస్తి విషయాల్లో కూడా మంచి అవకాశాలు చేజిక్కించుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనిశ్చితి తొలగుతుంది. స్థిర కార్యాచరణ ద్వారా గెలుపు లభిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక అసహన పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా క్లిష్ట సమస్యలకి కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనిశ్చితి ఉన్నప్పటికీ స్థిరాచరణ ద్వారా వాటిలో అనుకూలత సాధించగలుగుతారు. అభివృద్ధి కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కూడా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. ఆనందం లభిస్తుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. మీనరాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదలకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. సంఘర్షణలు ఉన్నప్పటికీ, సందేహాలు ఉన్నప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఎదుర్కోగలుగుతారు. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీనరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, జన్మశని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, అవరోధాలు, విఘ్నాలు, జాప్యాలు ఎదుర్కోగలుగుతారు. వేగవంతమైనటువంటి విషయాలు సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, భూ సంబంధిత లావాదేవీలు యోగించాలని, స్థిరచిత్తంతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధించాలని, సఖ్యతతో కూడినటువంటి సంభాషణలు ఆర్థికంగా అనుకూలించాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో నక్షత్ర విజ్ఞానానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. 27 నక్షత్రాలలో జన్మించిన వారికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయని, ఒక్కొక్క నక్షత్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగిందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. నక్షత్ర విజ్ఞానాన్ని అనుసరించి అశ్విని నక్షత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ఏ నక్షత్రాలు బాగా కలిసి వస్తాయో, అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ ప్రదేశాలలో నివసించటం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుందో, అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు నాటవలసినటువంటి చెట్టు ఏంటో, అలాగే అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏ రంగులు కలిసి వస్తాయో, ఏ వారాలు కలిసి వస్తాయో, ఏ దిక్కులు కలిసి వస్తాయో, అశ్విని నక్షత్ర విజ్ఞానాన్ని గురించి నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఖగోళంలో ఉన్నటువంటి 27 నక్షత్రాలలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం
3 గుర్రాలు కలిసినటువంటి ఆకారంలో ఖగోళంలో కనిపిస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఇది ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు. జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం కుజవత్ కేతు అంటుంది శాస్త్రం. అంటే కేతువు కుజుడు ఈ 2 గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఒకే రకంగా తీసుకోవాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరికీ కూడా కుజదోషము జాతకంలో ఉన్నప్పటికీ అది వర్తించదు. అలాగే అశ్విని నక్షత్రాన్ని దేవగణము అనే పేరుతో పిలుస్తారు. మనకి గణాలలో దేవగణము, మనుష్యగణము, రాక్షసగణం అని ఉంటాయి. అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు దేవగణం క్రిందికి వస్తారు. కాబట్టి దీని పరంగా అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి దైవం పట్ల, గురువుల పట్ల భక్తి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు శాస్త్ర విమర్శకులుగా ఉంటారు. అలాగే యథార్థవాదులుగా కూడా వీళ్ళు ఉంటారు. సౌందర్యాన్ని కలిగి ఉంటారని కూడా దేవగణం పరంగా అశ్విని నక్షత్రం వాళ్ళ లక్షణాలను చెప్పడం జరిగింది. అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రధానంగా ముష్టి చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని జీవితంలో ఎప్పుడైనా సరే నాటినట్లయితే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే పేరును బట్టి కూడా అశ్విని నక్షత్రాన్ని నిర్దేశించవచ్చు. ఎవరికైనా సరే పేరులో మొదటి అక్షరము చూ, చే, చో, లా అనే అక్షరాలు వచ్చినట్లయితే వాళ్ళని అశ్విని నక్షత్రానికి చెందిన వాళ్ళుగా చెప్తారు. అశ్విని నక్షత్రాన్ని సహజ సిద్ధంగా గండమూల నక్షత్రం అనే పేరుతో పిలుస్తారు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో అన్ని పాదాలకి దోషం లేకపోయినప్పటికీ అశ్విని నక్షత్రానికి బాలారిష్టం ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినప్పుడు శిశువుకి శాంతి చేసుకోవాలి. శాంతి అంటే శిశువు ముఖాన్ని తల్లిదండ్రులు నూనెలో చూడాలి. దీన్ని తైలావలోకనం అంటారు. అలా చూసిన తర్వాత రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలాగే అశ్విని నక్షత్రం ఖగోళంలో ప్రారంభం అవ్వటానికి గంట ముందు, ప్రారంభం అయిన తర్వాత గంటకి అభూత సంజ్ఞాదోషము అని ఒక ప్రత్యేకమైన దోషం ఉంటుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఈ అభూత సంజ్ఞాదోషం ఉంటుంది కాబట్టే అశ్విని నక్షత్రం 4 పాదాలలో కొన్ని పాదాలకు దోషం లేకపోయినప్పటికీ ఏ పాదంలో జన్మించినా శాంతి ప్రక్రియ చేసుకోవాలని, తైలావలోకనం చేయాలని, రుద్రాభిషేకం చేయాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే సహజ సిద్ధంగా అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలలో ఉంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది. వీళ్ళు సముద్ర తీర ప్రాంతాలలో నివసిస్తే చాలా మంచిది. నదీ తీర ప్రాంతాల్లో నివసిస్తే మంచిది. అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి భూములకు పక్కన ఉన్న ప్రదేశాల్లో నివసిస్తే కూడా వీళ్ళకి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. పుట్టిన ప్రాంతాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళటం ద్వారా, అక్కడ నివాసాన్ని కొనసాగించడం ద్వారా కూడా అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకి అదృష్టం తొందరగా కలిసి వస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే అశ్విని నక్షత్రము నామ నక్షత్రం పరంగా తీసుకున్నట్లయితే చూ, చే, చో, లా అనే అక్షరాలు అశ్విని నక్షత్రం కిందకు వస్తాయి. కాబట్టి చూ, చే, చో అనే అక్షరాలకి దక్షిణ దిక్కు స్వస్థానం. కాబట్టి చూ, చే, చో అనే అక్షరాలతో ప్రారంభించేవాళ్ళు దక్షిణ గృహాలలో ఉన్నట్లయితే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. కానీ లా అనే అక్షరంతో ప్రారంభమయ్యేటటువంటి పేరు కలిగిన వాళ్ళు మాత్రం లా అనే అక్షరానికి ఉత్తర దిక్కు స్వస్థానం. కాబట్టి ఉత్తర దిక్కుకు సంబంధించినటువంటి గృహాలలో ఉన్నట్లయితే వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎప్పుడైనా సరే జీవితంలో వ్యాపారం చేయాలంటే శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళతో వ్యాపారం చేస్తే వాళ్ళకి వ్యాపార పరంగా అద్భుతమైన పురోభివృద్ధి కలుగుతుంది. కానీ నక్షత్రాలలో హస్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళతో వ్యాపారం చేస్తే మాత్రం అశ్విని నక్షత్రం వాళ్ళు కొన్ని వ్యతిరేక పరిస్థితులు వ్యాపార రంగంలో ఎదుర్కొనే సూచనలు ఉన్నాయని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే అశ్విని నక్షత్రం వాళ్ళు వ్యాపార రంగంలోకి వెళితే మాత్రం శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళతో భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించండి. దానివల్ల అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అశ్విని నక్షత్రం ఏ పాదంలో జన్మించినా సరే వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 7, 16, 25 ఈ తేదీల్లో కనుక ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. అలాగే వీళ్ళకి మంగళవారము, గురువారము బాగా కలిసి వస్తాయి.
సిమెంటు రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది, గచ్చకాయ రంగు బాగా కలిసి వస్తుంది. ఈ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ధరించడం ద్వారా కూడా జీవితంలో విశేషమైనటువంటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఈ నక్షత్రానికి అశ్వనీ దేవతలు అధిపతులుగా ఉంటారు. వీళ్ళు ప్రకృతి వైద్యులు. అందుకే అశ్వనీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు జీవితంలో తొందరగా మనోభీష్టాలు నెరవేరాలంటే రోజు సాయంకాలం పూట సూర్యాస్తమయానికి ముందొచ్చేటటువంటి ప్రదోష కాలంలో అశ్వినీ దేవతలను మనస్సులో స్మరించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నక్షత్రానికి అధిదేవతలే అశ్వినీ దేవతలు. అందుకే 27 నక్షత్రాల కంటే ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు రోజు ప్రదోష కాలంలో ఓం శ్రీం అశ్విన్యై నమః అంటూ అశ్వినీ దేవతల మంత్రం చదువుకున్నట్లయితే ఆరోగ్యం చేకూరుతుంది, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా జ్యోతిష శాస్త్ర నక్షత్ర విజ్ఞాన సర్వస్వాన్ని అనుసరించి అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఈ ముఖ్యమైన సూచనలు పాటించినట్లయితే సమస్త శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రంలో ముహూర్త విభాగానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ముహూర్త విభాగంలో ఎవరైనా సరే శస్త్రచికిత్సలు చేయించుకునేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన ముహూర్తాలలో శస్త్రచికిత్సలు చేయించుకోవాలని, దీర్ఘకాలిక వ్యాధులకు ఔషధ స్వీకరణ ప్రారంభించేటప్పుడు ప్రత్యేకమైన ముహూర్తాలలో దీర్ఘకాలిక వ్యాధులకు ఔషధ స్వీకరణ ప్రారంభించాలని కూడా ముహూర్త విభాగం తెలియజేస్తుంది. ఈ ఔషధ స్వీకరణ శస్త్రచికిత్సలకు సంబంధించి ముహూర్త విజ్ఞానంలో చెప్పిన విశేషాంశాలను రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.